Hi students, welcome to ISEA online classes. I am Lankeshwar Rao. In this section, we are going to discuss about Grand Test Paper 15-9, Physics and Chemistry Bits Explanation. So first question number 94. Metals are good conductors because okay. So metal అంటే అసలు మీనింగ్ ఏంటండి? మెటల్ అంటే okay, metal means it loses electrons easily. ఓకే, సో ఎలిమెంట్స్ని త్రీ టైప్స్గా క్లాసిఫై చేశారు. ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటే వాటిని త్రీ టైప్స్గా క్లాసిఫై చేశారు. వాటిలో ఒకటి మెటల్ అనేది మెటల్, సో సెకండ్ వన్ నాన్ మెటల్, థర్డ్ వన్ వచ్చి సెమీ మెటల్ అంటాం. సెమీ మెటల్ ఓకే, సెమీ మెటల్, నాన్ మెటల్, సెమీ మెటల్ అని త్రీ టైప్స్గా క్లాసిఫై చేశారు. సో మెటల్ అంటే మీనింగ్ ఏంటి? మెటల్ మీన్స్ ఇట్ లూజెస్ ఎలక్ట్రాన్స్ ఈజీలీ. ఈజీగా ఎలక్ట్రాన్ని లూజ్ అయ్యే క్యాపబిలిటీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అనేది తీసుకున్నాం అనుకోండి, దీనిలో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది మెటల్ అని మనం చెప్పాలి అంటే ఇది ఎలక్ట్రానిక్ లాస్ అవ్వాలన్నమాట. ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, సో Na+గా కన్వర్ట్ అవుతుంది, అంటే 10 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది వస్తాయి. ఇలా రావటం వలన దానికి నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో స్టెబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే సోడియం మీద ప్లస్ అనేటువంటి ఛార్జ్ వచ్చింది. ఏదన్నా మెటల్ అని చెప్పాలంటే మెటల్ మీద ఖచ్చితంగా పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉండాలి. సో పాజిటివ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో అంటే మెటల్ ఎలక్ట్రాన్స్ని ఈజీగా లాస్ అవుతుంది అంటే దానిలో ఎక్సెస్గా ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉన్నట్టే కదా. మెటల్లో ఎక్సెస్గా ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఒక మెటాలిక్ ఐటమ్ని, ఒక రాడ్ లాంటి దాన్ని తీసుకున్నాం అనుకోండి, దీనిలో కొన్ని క్రోర్స్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ అనేటువంటిది ఉంటాయి కదా. ఓకే, సో ఇలా మెటల్ ఆటమ్స్ అనేటువంటిది ఉంటాయి. సపోజ్ నేను ఒక ఆటమ్ని తీసుకుంటున్నాను, ఆ ఆటంలో ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇలా వ్యాలెన్సీ షెల్లో వచ్చేసరికి, అంటే లాస్ట్ ఆర్బిట్లో వచ్చేసరికి ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలా ప్రతి ఆటంలో ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటాయి. ఎక్సెస్ ఎలక్ట్రాన్స్. సో ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కలిసి ఏం చేస్తాయి అంటే ఒక ఎలక్ట్రాన్ సీ లాంటి దాన్ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఒక ఎలక్ట్రాన్ సముద్రం లాంటిది, సీ లాంటి దాన్ని ఫామ్ చేస్తాయి. సో ఇవే ఏంటంటే నథింగ్ బట్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఈ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియస్ కి మధ్యలో అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియస్ కి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. సో అంటే ఈ మెటాలిక్ ఆటమ్స్ మధ్యలో ఒక బాండ్ ఉంటుంది, దాన్ని మెటాలిక్ బాండ్ అని కూడా అంటారు. మెటాలిక్ బాండ్ అయితే ఇది చాలా వీక్గా ఉండటం జరుగుతుంది అనమాట. అంత స్ట్రాంగ్ కాదు, ఈజీగా బ్రేక్ అనేది చేయొచ్చు. రైట్, సో ఈ ఎక్సెస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఇక్కడున్న ప్రతి పార్టికల్, ప్రతి ఆటంలో కూడా ఉన్నాయి. సో మనం కరెంట్ అనేది సప్లై చేసినప్పుడు, కరెంట్ అంటే నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కరెంట్ అంటాం. సో మనం ఇచ్చినటువంటి ఎనర్జీని ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి తీసుకువెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ మెటీరియల్లో ఉంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నా ఉండాలి, లేదంటే సెకండ్ వన్ ఫ్రీ అయాన్స్ అన్నా ఉండాలి. ఫ్రీ అయాన్స్ లేదంటే వేకెంట్ ఆర్బిటాల్స్ అంటాం. ఇలా ఉన్నప్పుడు మాత్రమే అది ఎలా యాక్ట్ చేస్తుంది? ఒక కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చింది మెటల్ కదా, మెటల్ కాబట్టి వాడు ఏమంటున్నాడు? గుడ్ కండక్టర్ అంటున్నాడు. దానికి రీజన్ అడుగుతున్నాడు. సో మెటల్లో నీకు ఎక్సెస్గా ఏముంటాయి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటాయి. సో దే కంటైన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఆప్షన్ సి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. 94కి ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 95. An atomic pile is used for. ఓకే, సో అటామిక్ పైల్ అంటే నథింగ్ బట్ న్యూక్లియర్ రియాక్టర్ అనమాట. న్యూక్లియర్ రియాక్టర్. ఓకే, ఎస్. ఒక అంటే ప్రీవియస్గా దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేసేవాళ్ళు అంటే అటామిక్ పైల్ అనేవాళ్ళు న్యూక్లియర్ రియాక్టర్ని. ఓకే, సో ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఏం జరుగుతుంది? ఎస్పెషల్లీ న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటి రియాక్షన్ జరుగుతుంది. న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటి రియాక్షన్ జరుగుతుంది అనమాట. ఓకే, అంటే
ఇక్కడ ఒక యురేనియం ఆటమ్ అనేటువంటిది న్యూట్రాన్ ఇలాంటి వాటితో బొంబార్డ్‌మెంట్ అవుతుంది. అలా బొంబార్డ్‌మెంట్ అవ్వటం వలన నీకు ఒక్క యురేనియం ఆటమ్ నుంచి 3 న్యూట్రాన్స్ అనేటువంటిది జనరేట్ అవుతాయి. అయితే మనం ఏ న్యూట్రాన్‌తో అయితే బొంబార్డ్‌మెంట్ చేస్తున్నామో, ఆ న్యూట్రాన్ ఏం చేస్తుంది యురేనియం ఆటమ్ యొక్క న్యూక్లియస్‌లో కి వెళ్తుందనమాట కొంత టైము. సో, దీని స్పీడ్ అనేది అంటే ఫాస్ట్ ఎక్కువ స్పీడ్ ఉన్నటువంటి న్యూట్రాన్‌ని పంపిస్తారా? లేదంటే స్లోగా ఉండేటువంటి న్యూట్రాన్‌ని పంపిస్తారా న్యూక్లియర్ ఫిజన్‌కి అంటే, స్లో న్యూట్రాన్ అనేటువంటి దాన్ని పంపిస్తారు. స్లో న్యూట్రాన్. సో, స్లో న్యూట్రాన్ మాత్రమే న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటిది జరగటానికి రెస్పాన్సిబుల్ అవుతుంది. స్లో న్యూట్రాన్. అదే ఫాస్ట్‌గా న్యూట్రాన్ అంటే న్యూట్రాన్ స్పీడ్ ఎక్కువగా చేసి పంపించాం అనుకోండి. సో, యురేనియం ఆటమ్‌ని అది ఇంకొక ఆటమ్ లాగా మార్చేస్తుందనమాట. ఓకే. అంటే రేడియం లాగా ఇలా వేరేక ఆటమ్ సారీ యురేనియం అనేటువంటి ఆటమ్‌ని ప్లూటోనియం లాగా, ప్లూటోనియం, అమెరేషియం ఇలా వేరే విధంగా మార్చేస్తుంది. బట్ మీరు యురేనియంకి స్లో న్యూట్రాన్‌ని బొంబార్డ్‌మెంట్ చేస్తే యురేనియం అనేది ఏమైపోతుంది బేరియం, క్రిప్టాన్ అనేటువంటి ఆటమ్స్‌గా డిసోసియేట్ అయ్యి ఒక 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ చేస్తుందనమాట. సో, దీన్నే ఒక హెవీ న్యూక్లైడ్ అనేటువంటిది. ఒక హెవీ న్యూక్లైడ్ అనేది ఎలా మారిపోతుంది? స్మాల్ న్యూక్లైడ్స్‌గా మారిపోతుంది. స్మాల్ న్యూక్లైడ్స్‌గా మారిపోతుంది. సో, దీన్నే ఏమంటారు అంటే న్యూక్లియర్ ఫిజన్ అనేదిగా చెప్తారు. ఫిజన్ అంటే బ్రేక్ అయిపోవటం అనమాట. సో, ఇక్కడ ఒక బల్కీ న్యూక్లైడ్ ఒక పెద్ద న్యూక్లియస్ అనేది ఎలా మారిపోతుంది? చిన్న చిన్న న్యూక్లియస్‌గా బేరియం, క్రిప్టాన్ అనేటువంటి న్యూక్లియస్‌గా ఇలా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటిదిగా చెప్తాం. న్యూక్లియర్ ఫిజన్. ఓకే. సో, స్లో న్యూట్రాన్‌ని యురేనియంతో బొంబార్డ్‌మెంట్ చేసాం. ఇప్పుడు 3 న్యూట్రాన్స్ వచ్చినాయి గదా! మళ్ళీ 3 ఒక్కొక్క న్యూట్రాన్ ఏం చేస్తుంది? ఒక్కొక్క యురేనియం ఆటమ్‌ని టార్గెట్ చేసి ఓకే. మళ్ళీ దాని నుంచి ఒక 3 న్యూట్రాన్స్ అనేది ఇలా కంటిన్యూయస్‌గా ఈ రియాక్షన్ అనేది జరుగుతానే ఉంటుంది. సో, న్యూక్లియర్ రియాక్టర్స్‌లో గనక ఈ రియాక్షన్ జరిగితే దీన్నే ఏమంటారు? కంట్రోలబుల్ 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 న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటిదిగా చెప్తారు. కంట్రోలబుల్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్‌గా తీసుకుంటాం. ఎందుకంటే ఈ రియాక్షన్‌ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే. అదే అటామిక్ బాంబ్స్‌లో గనక తీసుకున్నామనుకోండి. అటామిక్ బాంబ్స్ అనేటువంటి వాటిలో తీసుకుంటే నీకు అక్కడ కూడా న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటిదే జరుగుతుంది. హైడ్రోజన్ బాంబ్‌లో వచ్చేసరికి న్యూక్లియర్ ఫ్యూజన్ ఫ్యూజన్ అక్కడ జరుగుతుంది. సో, బట్ ఈ అటామిక్ బాంబ్స్‌లో వచ్చేసరికి న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటిది జరుగుతుందనమాట. అయితే ఇక్కడ జరిగేటువంటి ఆ రియాక్షన్‌ని ఏమంటారు అంటే అన్‌కంట్రోలబుల్ న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటిది చెప్తాం. ఓకే. సో, ఎందుకనంటే ఆటమ్ బాంబ్‌లో యురేనియం ఆటమ్‌ను న్యూట్రాన్స్‌తో బొంబార్డ్‌మెంట్ అయ్యి కంటిన్యూయస్‌గా న్యూట్రాన్స్ జనరేట్ అవుతానే ఉంటాయి. సో, ఈ రియాక్షన్‌ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరనమాట. ఇది ఎప్పుడు ఆగిపోతుంది? దానిలో ఉన్నటువంటి యురేనియం అంతా ఇలా డిసోసియేట్ అయినప్పుడు మాత్రమే ఆగిపోతుంది. ఓకే. సో, అందుకనే అటామిక్ బాంబ్‌లో జరిగేటువంటి దాన్ని అన్‌కంట్రోలబుల్ రియాక్షన్ అంటారు. అదే న్యూక్లియర్ రియాక్టర్స్‌లో జరిగేటువంటి దాన్ని కంట్రోలబుల్ న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో, ఇక్కడ ఇచ్చినటువంటి దానికి ఆన్సర్ ఏంటంటే ఎన్ అటామిక్ పైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కండక్టింగ్ న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటిది చెప్తాం. న్యూక్లియర్ ఫిజన్. సో, మనం ఇప్పుడు కరెంట్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయటానికి పవర్ ఇలాంటి దాన్ని ప్రొడ్యూస్ చేయటానికి నెక్స్ట్ సబ్‌మెరైన్స్ అని ఉంటాయి. ఈ సబ్‌మెరైన్స్ అనేటువంటివి వాటిలో ఫ్యూయల్‌గా కూడా వీటిని యూజ్ చేస్తా ఉంటారు సబ్‌మెరైన్స్‌లో. ఓకే. సో, ఈ టైప్ ఆఫ్ కెమికల్స్‌ని యురేనియం, ప్లూటోనియం ఇలాంటి వాటిని యూజ్ చేస్తా ఉంటారు. సో, థోరియంని డైరెక్ట్‌గా యూజ్ చేయలేం. మనం థోరియంని యురేనియం-233గా మార్చేస్తాం. మన ఇండియాలో మేజర్‌గా వరల్డ్ వైడ్‌గా ఎక్కువ థోరియం రిజర్వ్స్ ఎక్కడున్నాయంటే మన ఇండియాలోనే ఉన్నాయి. అయితే ఆ థోరియంని మన వాళ్ళు ఎలా మార్చేస్తారు? యురేనియం-233గా మార్చి ఇలాంటి వాటిని న్యూక్లియర్ ఫ్యూయల్‌గా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. రైట్. సో, క్వెషన్ నంబర్ 95కి ఆన్సర్ వచ్చి బి అండి. ఆన్సర్ బి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వార్ట్జ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ క్వార్ట్జ్ అంటే జనరల్‌గా ఎలా చెప్తారు? దానిలో ఉండేటువంటి ఆ కెమికల్ ఏంటది? SiO2 అనమాట. SiO2 ఓకే. సో, దీన్ని ఏమంటారు అంటే సిలికాన్ డయాక్సైడ్ అంటారు. డయాక్సైడ్. ఓకే. సో, ఇది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిలికాగా చెప్తాం. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిలికా. సిలికా అంటే వేరే, సిలికాన్ అంటే వేరే. ఓకే. సో, సిలికాకి, సిలికాన్‌కి ఉన్న తేడా ఏంటి?
సిలికాన్ అంటే అది ఒక ఆటమ్. ఎస్ఐ అని సిలికాన్ అంటాం. మరి సిలికా అంటే శాండ్ అనమాట. శాండ్. ఇసుక అంటాం కదా! సో, దాన్ని సిలికా అంటారు. సో, దానిలో ఏముంటుంది? సిలికాన్ డయాక్సైడ్ అనేటువంటిది ఉంటుంది. సో, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిలికా దానికి ఆన్సర్ ఏంటి? క్వార్ట్జ్ అనేదిగా చెప్తాం. ఎక్కడ వాడతారండి ఈ క్వార్ట్జ్ లాంటి వాటిని? వ్రిస్ట్ వాచెస్ అనేటువంటిది ఉంటాయి కదా! వ్రిస్ట్ వాచెస్. వ్రిస్ట్ వాచెస్ అనేటువంటిది తీసుకుంటే వాటిల్లో ఈ క్వార్ట్జ్ అనేటువంటి దాన్ని వాడతారు. సపోజ్ ఆ వాచ్ ఇలా ఉందనుకోండి. సో, దానికి ఓపెన్ చేసినప్పుడు ఆ బ్యాక్ సైడ్ అనమాట ఇది. సో, ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒక బ్యాటరీ లాంటిది ఉంటుంది. ఒక సెల్. సో, దాని పక్కన ఈ ఇలా సిలిండ్రికల్ షేప్‌లో ఒక ట్యూబ్ లాంటిది ఉంటుంది. సో, ఇదే ఏంటంటే క్వార్ట్జ్ అనమాట. క్వార్ట్జ్. సో, దీన్నే క్వార్ట్జ్ అనేటువంటిదిగా చెప్తారు. సో, దేనికని వాడతారు ఈ క్వార్ట్జ్‌ని? దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు టైమ్ యాక్యురసీని చెప్పడానికి వరల్డ్ వైడ్‌గా యూజ్ చేస్తున్న క్లాక్స్ ఏంటంటే అటామిక్ క్లాక్స్. అటామిక్ క్లాక్స్ అనేవి తీసుకుంటాం. సో, ఈ అటామిక్ క్లాక్స్ వేటిని బేస్ చేసుకొని వర్క్ చేస్తాయి? సీజియం ఆర్ రుబీడియం అనేటువంటి ఆటమ్స్‌ని బేస్ చేసుకొని వర్క్ చేస్తాయి. సో, ఇవి ఒక సెకన్ గా తీసుకోవాలి అంటే వీటి నుంచి సెకన్ అనేటువంటి దాన్ని డిరైవ్ చేశారు. సో, సీజియం ఆటమ్ ఏం చేస్తుందంటే ఇలా ముందుకి, వెనక్కి వైబ్రేషన్‌ని చేస్తుంది. దాన్నే ఆ టు అండ్ ఫ్రో ఆసిలేషన్ ఏమంటామంటే వైబ్రేషన్స్‌గా చెప్తాం. వైబ్రేషన్. ఓకే. వైబ్రేషన్. ఇలాంటి వైబ్రేషన్స్ అనేటువంటిది నీకు సుమారు 91 క్రోర్ వైబ్రేషన్స్ ఆర్ ఆసిలేషన్స్ కనుక చేస్తే వాటిని ఏమంటారు? 1 సెకన్‌గా కన్సిడర్ చేస్తారు. సో, సెకన్‌కి అంత ఎగ్జాక్ట్ డెఫినిషన్ అనేటువంటిది ఉంది. అయితే ఇవి చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట. అటామిక్ క్లాక్స్ అనేటువంటిది చాలా ఎక్స్‌పెన్సివ్. సో, మనం వాడేటువంటి వ్రిస్ట్ వాచెస్‌లో చీప్‌గా సో, మనం కూడా టైం అనేది తెలియటానికి కొంచెం బెటర్‌గా ఏదో ఒక వైబ్రేషన్ చేసేటువంటి మెటీరియల్‌ని తీసుకోవాలి. అందుకనే సిలికాన్ డయాక్సైడ్ అంటే క్వార్ట్జ్ అనేటువంటి దాన్ని తీసుకుంటారు. ఈ క్వార్ట్జ్ జస్ట్ లైక్ ఇదిగోండి ఈ ట్యూనింగ్ ఫోర్క్ అంటాం కదా! అది ఎలా అయితే ఉంటుందో ఆ సైజ్‌లో ఉండేటువంటి ఒక ట్యూనింగ్ ఫోర్క్‌ని క్వార్ట్జ్‌తో చేసిన దాన్ని ఇక్కడ పెడతారనమాట. సో, ఇది ఏం చేస్తుంది? దీని నుంచి వచ్చేటువంటి ఆ పవర్‌ని తీసుకొని దీనిలో పీజియో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేటువంటిది పీజియో పీజియో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే నువ్వు కరెంట్ గాని ఇలాంటివి పంపించినప్పుడు లేదంటే దాని మీద ప్రెషర్ గాని ఇలాంటివి అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఇది వైబ్రేషన్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఓకే. సో, ఇది క్రియేట్ చేసేటువంటి వైబ్రేషన్స్ ఎంత ఉంటాయంటే సుమారు 30 32,768గా ఉంటాయి. 768గా ఉంటాయి. ఓకే. సో, అన్ని వైబ్రేషన్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తుంది. సో, వాటినే మనం నథింగ్ బట్ హెడ్జెస్‌గా తీసుకుంటాం. హెడ్జ్‌గా. అయితే ఇది ఎగ్జాక్ట్‌గా దేనికి ఈక్వల్ ఉంటుందంటే 2 పవర్ 15కి ఈక్వల్‌గా ఉంటుంది. 2 పవర్ 15. సో, ఇక్కడ 2 హెడ్జెస్‌ని ఎలా తీసుకుంటారంటే 1 సెకన్‌గా కన్సిడర్ చేస్తారు. అంటే టైమ్‌ని సెట్ చేయడానికి దేన్ని స్టాండర్డ్‌గా తీసుకుంటున్నాం? చీప్ అండ్ బెస్ట్‌గా మనం యూజ్ చేసేటువంటి వాటిలో క్వార్ట్జ్‌ని. ఏం చేస్తుంది ఈ క్వార్ట్జ్ అనేది? వైబ్రేషన్స్ చేస్తుంది. అలా చేసేటువంటి ఆ వైబ్రేషన్స్‌ని, ఆసిలేషన్స్‌ని ఓకే. సో, 2 2 సైకిల్స్ పర్ సెకండ్ గనక చేస్తే దాన్ని 2 సైకిల్స్ గనక అంటే ఇలా వైబ్రేషన్ గనక చేస్తే దాన్ని 1 సెకన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. సో, ఇది కూడా టైమ్‌ని కొంచెం బెటర్‌గానే ఇండికేట్ చేస్తుంది. బట్ అటామిక్ క్లాక్స్ అనేది వీటన్నిటికంటే బెస్ట్‌గా చెప్తాం. ఓకే. రైట్. సో, క్వార్ట్జ్ యొక్క అప్లికేషన్ అది. సో, క్వార్ట్జ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సిలికాన్ డయాక్సైడ్. క్వార్ట్జ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సిలికాన్ డయాక్సైడ్ అనేది చెప్తాం. ఓకే. రైట్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 97. మిల్క్ ఈజ్ ఎ న్యాచురల్. ఓకే. సో, మిల్క్ అనేది తీసుకుంటే దానిలో ఏముంటుందండి? ఫ్యాట్ అనేటువంటిది ఉంటుంది. ఫ్యాట్ దేనిలో ఉంటుంది? ఫ్యాట్ నెక్స్ట్ వాటర్ అనేటువంటిది ఉంటుంది. వాటర్. ఓకే. సో, దీన్నే ఏమంటాం మనం? మిల్క్ అనేటువంటిదిగా చెప్తాం. సో, ఇక్కడ డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్స్డ్ మీడియం అనేటువంటి రెండిటిని చెప్తారు. డిస్పర్స్డ్ డిస్పర్స్డ్ ఫేజ్ డిస్పర్స్డ్ ఫేజ్ నెక్స్ట్ డిస్పర్స్డ్ మీడియం డిస్పర్స్డ్ ఫేజ్ నెక్స్ట్ ఇంకోటి డిస్పర్స్డ్ మీడియం డిస్పర్స్డ్ మీడియం
ఓకే. సో, యాక్చువల్‌గా ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్‌ని మనం ఎక్కడ వాడతామంటే కొలాయిడ్స్ అనేటువంటి వాటిలో వాడతాం. కొలాయిడ్స్. సో, కొలాయిడ్స్ అంటే ఏంటి? అన్‌సాచురేటెడ్ సొల్యూషన్స్‌ని అంటే నువ్వు ఒక గ్లాస్‌లో వాటర్ అనేటువంటి దాన్ని తీసుకోండి. ఈ వాటర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పిండి లాంటి దాన్ని కలిపామనుకోండి. అంటే స్టార్చ్ లాంటి వాటిని కలిపామనుకోండి. కంప్లీట్‌గా డిజాల్వ్ అవుతుందా? డిజాల్వ్ కాదా? డిజాల్వ్ కాదు. వాటిలో కొన్ని పార్టికల్స్ అనేటువంటిది కనిపిస్తాయి. అదే నువ్వు సాల్ట్ యాడ్ చేయండి ప్యూర్ వాటర్‌లో కంప్లీట్‌గా డిజాల్వ్ అయిపోతుంది. అలాంటి వాటిని సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటాం. సో, కంప్లీట్‌గా డిజాల్వ్ కాని దాన్ని అన్‌సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటాం. అయితే ఇక్కడుండేటువంటి పార్టికల్ సైజ్‌ని బేస్ చేసుకొని, ఆ సైజ్ గనక సపోజ్ 1000 నానోమీటర్స్ ఆ రేంజ్‌లో గనక ఉందనుకోండి. 1-1000 నానోమీటర్స్ రేంజ్‌లో ఉంటే, అటువంటి వాటిని ఏమంటారు అంటే కొలాయిడ్స్‌గా చెప్తారు. ఓకే. సో, ఈ కొలాయిడ్స్‌లో 2 ఫేజెస్ అనేటువంటిది 2 పార్ట్స్ అనేది ఉంటాయి. ఇక్కడ నువ్వేం తీసుకున్నావు? వాటర్ అనేటువంటి దాన్ని తీసుకున్నావు. ఓకే. వాటర్ తీసుకున్నావు. సో, నువ్వు తీసుకున్నది ఎక్సెస్‌గా ఏముంది ఇక్కడ? వాటర్ ఉంది. అలాంటి దాన్ని ఏమంటారంటే డిస్పర్స్డ్ మీడియం అంటారు. సో, ఈ వాటర్‌లో ఏం కలిపావు? స్టార్చ్ అనేది. లెస్ అమౌంట్‌లో కలిపావు కదా! దాన్నేమంటారంటే డిస్పర్స్డ్ ఫేజ్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. రైట్. ఇక్కడ వాటర్ అనేటువంటిది ఏమవుతుంది? డిస్పర్స్డ్ ఫేజ్ అవుతుంది. స్టార్చ్ అనేది ఏమవుతుంది? డిస్పర్స్డ్ ఫేజ్ అనేది అవుతుంది. సారీ. స్టార్చ్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్ అండి. వాటర్ అనేది డిస్పర్స్డ్ మీడియంగా చెప్తాం. ఓకే. రైట్. సో, ఇలా వచ్చేటువంటి వాటిని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ అనేటువంటి దాన్ని చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, ఈ ఫ్యాట్ అనేటువంటి దాన్ని తీసుకొని దేనిలో కలుపుతున్నారు? వాటర్ అనేటువంటి దానిలో కలుపుతారు. ఓకే. ఎందుకనంటే మిల్క్‌లో మనం కలిపినా కలపకపోయినా యాక్చువల్‌గా ఉండేది ఇవి ఈ రెండే. ఎక్సెస్‌గా ఉండేది వాటర్ 95% వాటర్ ఉంటుంది. చాలా తక్కువ అమౌంట్‌లో ఫ్యాట్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాట్ అనేటువంటిది జస్ట్ లైక్ లిక్విడ్ లాగా కన్సిడర్ చేస్తాం. వాటర్ అనేది కూడా లిక్విడ్ కాబట్టి సో, లిక్విడ్‌లో లిక్విడ్ ఉంటే వాటిని ఎలా అంటారు? ఎమల్షన్ అనేటువంటిదిగా చెప్తారు. ఎమల్షన్. ఓకే. సో, ఎమల్షన్ మిల్క్ అనేటువంటిది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఎమల్షన్‌కి ఎగ్జాంపుల్. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చినటువంటి బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ వన్. చాలా చాలా ఇంపార్టెంట్ వన్ అన్నమాట ఎమల్షన్ అనేటువంటిది. ఓకే. సో, ఎమల్షన్ అనేటువంటిది ఎలా వస్తుందంటే ఈ విధంగా చెప్తాం. సో, డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్స్డ్ మీడియం అన్నమాట. రెండిటిని కలిపినప్పుడు వచ్చేటువంటిదే కొలాయిడ్. సో, ఇక్కడ వచ్చేటువంటి ఆ కొలాయిడ్ నేమో ఎమల్షన్. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో, క్వెషన్ నంబర్ 97కి ఆన్సర్ వచ్చి బి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 98. Which color of light shows maximum deviation when passed through a prism? ఓకే. ఒక ప్రిజం అనేది తీసుకుంటే దీన్ని దేనితో చేస్తారు? క్వార్ట్జ్ అనేటువంటి దాంతో చేస్తారు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం క్వార్ట్జ్ గురించి. సో, ఈ క్వార్ట్జ్ అనేటువంటి దాంతో తయారు చేస్తారనమాట. సో, దీనిలో లైట్ అనేటువంటి దాన్ని పాస్ చేసామనుకోండి ఈ క్వార్ట్జ్‌లో. సో, వైట్ లైట్ అనేటువంటి దాన్ని పాస్ చేసాం. వైట్ లైట్ అనేటువంటి దాన్ని పాస్ చేసినప్పుడు సో, అది ఎలా బెండ్ అవుతుందో చూడండి. ఇదిగోండి ఇలా 7 కలర్స్‌గా డిసోసియేట్ అయిపోతుంది. 7 కలర్స్‌గా డిసోసియేట్ అయిపోతుంది. సో, విఐబిజీవైఓఆర్ అనేటువంటిదిగా చెప్తాం. విబ్‌జీఆర్‌గా తీసుకుంటాం. విబ్‌జీఆర్. ఓకే. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లైట్ అనేటువంటిది చూడండి ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇది ఎయిర్. ఎయిర్‌లో నుంచి ఇది ప్రిజం అంటే ఒక సాలిడ్‌లోనికి వెళ్తుంది. సో, ఇక్కడ రేరర్ మీడియం. ఎయిర్ అనేది రేరర్ మీడియంగా చెప్తాం. ఇదొచ్చేసరికి డెన్సర్ మీడియం అనేటువంటిదిగా తీసుకుంటాం. డెన్సర్ మీడియం. ఇలా రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోనికి వెళ్ళేటప్పుడు ఓకే. సో, జనరల్‌గా జరిగేటువంటి ఆ ప్రాసెస్‌ని ఏమంటారు అంటే రిఫ్రాక్షన్ అనేటువంటిదిగా చెప్తారు. రిఫ్రాక్షన్. ఓకే. సో, ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది. దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. సో, అది జరగడానికి ఇక్కడ యాంగిల్ అనేటువంటిది డిపెండ్ అవుతుందనమాట. సో, ఆ యాంగిల్ 42 ఆ రేంజ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు క్రిటికల్ యాంగిల్‌గా చెప్తాం. అలా ఉన్నప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే. ఇక్కడ రిఫ్రాక్షన్ అనేటువంటి దాన్ని మనం కన్సిడర్ చేసినట్లయితే అంటే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళినప్పుడు లైట్ అనేటువంటిది ఏమవుతుంది? మోస్ట్‌లీ బెండ్ అవ్వటం అనేది జరుగుతుంది. రిఫ్రాక్షన్‌లో కావచ్చు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్‌లో కావచ్చు. రెండిట్లో కూడా బెండ్ అవుతుంది. ఓకే. సో, ఇలా బెండ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఈ బెండ్ అవ్వటాన్నే మనం ఇక్కడ ఏమని చెప్తామంటే డీవియేషన్ లాగా తీసుకుంటాం. సో, ఏది ఎక్కువ బెండ్ అవుతుంది. రైట్. సో, దాన్ని ఎలా కన్క్లూడ్ చేస్తారంటే వేవ్ లెంగ్త్‌ని బేస్ చేసుకొని చెప్తారు. వేవ్ లెంగ్త్. మనకి ఉన్నటువంటి వాటిలో వేవ్ లెంగ్త్ దేనికి ఎక్కువగా ఉంటుంది? రెడ్‌కి వేవ్ లెంగ్త్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే లాంబ్డా వాల్యూ ఇంక్రీజెస్ అనేటువంటిది చెప్తాం. ఓకే. సో, ఇప్పుడు రిలేషన్ అనేది చూడండి. మ్యూ అంటే దీన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్‌గా చెప్తారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో, మ్యూ
ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా అనేటువంటిదిగా చెప్తాం. అంటే దీని అర్థం ఏంటంటే, దేనికైతే లాంబ్డా వాల్యూ ఎక్కువగా ఉంటుందో, సో ఇది మ్యూ అంటే డీవియేట్ అవ్వటం అనమాట. ఆ డీవియేట్ అవ్వటం తక్కువగా ఉంటుంది. సపోజ్ రెడ్ అనేటువంటిది తీసుకుంటే దీనికి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. దేనితో కంపేర్ చేస్తే? వయలెట్‌తో కంపేర్ చేస్తే. ఓకే. రైట్. సో ఇప్పుడు మ్యూ అనేటువంటి వాల్యూ దేనికి ఎక్కువగా ఉండాలి? రెడ్‌కా? వయలెట్‌కా? రెడ్‌కి నీకు ఆబ్వియస్‌లీ తక్కువుంటుంది. సో, వయలెట్‌కి ఎక్కువగా ఉంటుంది. వయలెట్‌కి ఎక్కువగా ఉంటుంది. ఏంటది? మ్యూ అనేటువంటి వాల్యూ. మ్యూ వాల్యూ అనమాట. అంటే ఎక్కువగా నీకు డీవియేట్ అయ్యేదేది? వయలెట్ అనేటువంటిది తీసుకుంటాం. వయలెట్. ఓకే. రైట్. సో, ఆప్షన్ బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. క్వెషన్ నంబర్ 98కి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ప్రొటనోపియా. Protanopia is a kind of color blindness in which a defected person cannot see the color అంటున్నాడు. ఓకే. సో, జనరల్‌గా ఈ ప్రొటనోపియా అనేటువంటిది తీసుకుంటే అది ఒక టైప్ ఆఫ్ కలర్ బ్లైండ్‌నెస్‌గా తీసుకుంటాం. మనకి ప్రైమరీ కలర్స్ అనేటువంటిది ఉన్నాయి. ఏంటా ప్రైమరీ కలర్స్? బ్లూ అనేటువంటిది బ్లూ, బ్లూ నెక్స్ట్ గ్రీన్, గ్రీన్ నెక్స్ట్ రెడ్ అనేటువంటిది. ఈ మూడిటిని ఏమంటారు? ప్రైమరీ కలర్స్ అనేటువంటిదిగా చెప్తారు. వీటి నుంచే మనకి రిమైనింగ్ కలర్స్ అనేటువంటిది వస్తాయి. అయితే ఈ ప్రైమరీ కలర్స్‌ని కొంతమంది చూసేటువంటి కేపబిలిటీ ఉండదు. సో, దాన్ని బేస్ చేసుకొని టైప్ ఆఫ్ బ్లైండ్‌నెస్‌ని ఎలా క్లాసిఫై చేశారంటే 3 టైప్స్‌గా జనరల్‌గా చెప్తాం. ఒకటి ప్రొటనోపియా అనేటువంటిది. సెకండ్ వన్ వచ్చేసరికి సెకండ్ వన్ జ్యుటిరానోపియా అనేటువంటిదిగా చెప్తారు. జ్యుటిరానోపియా అనేటువంటిది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ట్రిటనోపియా అంటాం. ట్రిటినోపియా. ఓకే. ట్రిటనోపియా అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. సో, ప్రొటనోపియా అనేటువంటి దానిలో వాళ్ళకి ఏ కలర్ కనిపించదంటే ఈ ఉన్నటువంటి ప్రైమరీ కలర్స్‌లో రెడ్ అనేటువంటిది అంత ప్రాపర్‌గా విజిబిలిటీ అనేటువంటిది ఉండదు. ఓకే. అదే జ్యుటిరానోపియా అనేటువంటిది గనక తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎస్పెషల్లీ గ్రీన్ అనేటువంటిది డిఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే. అదే ట్రిటనోపియా అనేటువంటిది గనక తీసుకున్నట్లయితే మోస్ట్‌లీ వాళ్ళకి ఈ ఇంకా మనకేం మిగిలింది? రెడ్ అయిపోయింది. గ్రీన్ అనేటువంటిది అయిపోయింది. ఇంకా మిగిలింది బ్లూనే గదా! ఆ బ్లూ కలర్ అనేటువంటిది జనరల్‌గా వాళ్ళకి డిఫెక్ట్ అనేది ఉంటుందనమాట. ప్రాపర్‌గా వాళ్ళు చూడలేరు. సో, ప్రొటనోపియా పర్సన్‌కి రిమైనింగ్ కలర్స్ కొంచెం బెటర్‌గా కనిపిస్తాయి. బట్ రెడ్ అనేటువంటిది అక్కడ కంప్లీట్‌గా కనిపించదు అనమాట. ఓకే. సో, దాని బదులుగా కొంచెం యెల్లో కలర్ ఇలాంటివి వాళ్ళకి కనిపిస్తా ఉంటాయి. రైట్. సో, ఈ టైప్ ఆఫ్ ఫినామినా అనేది ప్రొటనోపియాలో ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద కలర్ బ్లైండ్‌నెస్‌గా కన్సిడర్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో క్వెషన్ నంబర్ 99కి ఆన్సర్ వచ్చి రెడ్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. రెడ్. ఎంతుంటుందండి దీనికి వేవ్ లెంత్ అనేది? 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అనేటువంటిది ఉంటుంది. 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 100. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిక్విడ్ కంటైన్ హైయెస్ట్ రేట్ ఆఫ్ వేపరైజేషన్ అంటున్నాడు. హైయెస్ట్ రేట్ ఆఫ్ వేపరైజేషన్. వేపరైజేషన్ అంటే అసలు మీనింగ్ ఏంటి? అది తెలిస్తే మనం ఈ క్వెషన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, వేపరైజేషన్ అంటే ఏదైనా ఒక లిక్విడ్ అనేటువంటి దాన్ని తీసుకొని దాన్ని హీట్ చేసామనుకోండి. అది ఎలా కన్వర్ట్ అయిపోతుంది? వేపర్‌గా కన్వర్ట్ అయిపోతుంది. వేపర్‌గా. ఓకే. సో, లేదంటే గ్యాస్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, ఈ ఫినామినాని ఏమంటారు అంటే బాయిలింగ్ అనేటువంటిదిగా చెప్తారు. ఎవాపరేషన్ అంటారు. కొంచెం లిటిల్ బిట్ వేపరైజేషన్ అనేటువంటిదిగా కూడా మనం కన్సిడర్ చేస్తాం. రైట్. సో, లిక్విడ్ అనేది ఇలా గ్యాస్‌గా లేదంటే వేపర్‌గా కన్వర్ట్ అవ్వటాన్నే వేపరైజేషన్‌గా తీసుకుంటాం. మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఇక్కడ చూడండి ఏం వాడాం మనం? టెంపరేచర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. టెంపరేచర్. ఓకే. సో, ఎలాంటి టెంపరేచర్ అంటే లిక్విడ్ వేపర్‌గా దీన్ని ఏమంటారు అంటే బాయిలింగ్ పాయింట్ అనేటువంటిదిగా కూడా తీసుకుంటాం. బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిరోసిన్ అనేది తీసుకున్నారనుకోండి. దీనికి బాయిలింగ్ పాయింట్ అనేది ఎంత ఉంటుంది? సుమారు 200 నుంచి 300 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. 200-300 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే వాటర్ అనేది తీసుకుంటే నీకు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఆల్కహాల్ అనేది తీసుకున్నారనుకోండి. సుమారు ఆహ్, 65 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆ రేంజ్‌లో ఉంటుంది. 65 డిగ్రీ సెంటీగ్రేడ్ అంత రేంజ్‌లో అది ఎవాపరేట్ అవుతుంది. అదే పెట్రోల్ అనేది తీసుకున్నట్లయితే 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 75 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈ రేంజ్‌లో నీకు పెట్రోల్ అనేటువంటిది వేపర్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన కెమికల్ ఏదో ఒకటి తీసుకోండి. సో, దాన్ని తీసుకొని
ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్‌తో హీట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది, అది వేపర్ లాగా కన్వర్ట్ అయిపోతుందనమాట. సో, దీన్నే వేపరైజేషన్‌గా చెప్తాం. నీకు వాడేమంటున్నాడు, లిక్విడ్ కంటైన్ హైయెస్ట్ రేట్ ఆఫ్ వేపరైజేషన్ అంటున్నాడు. హైయెస్ట్ రేట్ ఆఫ్ వేపరైజేషన్ దేనికుంటుంది? కిరోసిన్ అనేటువంటి దానికి ఉంటుంది. కిరోసిన్. ఆప్షన్ ఏ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. క్వెషన్ నంబర్ 100కి ఆన్సర్ ఆప్షన్ ఏ కిరోసిన్ అనమాట. కిరోసిన్. ఓకే. అదే లిక్విడ్ కంటైన్ లోయెస్ట్ రేట్ ఆఫ్ వేపరైజేషన్ అని సారీ హైయెస్ట్ రేట్ ఆఫ్ వేపరైజేషన్ అంటున్నాడు కదా, అంటే దాని మీనింగ్ ఏంటంటే నీకు తొందరగా వేపర్గా కన్వర్ట్ కావాలి. ఏది తొందరగా వేపర్గా కన్వర్ట్ అవుతుంది, అలా వేపర్గా కన్వర్ట్ అవటాన్నే హైయెస్ట్ రేట్ ఆఫ్ వేపరైజేషన్ అంటారు. హైయెస్ట్ రేట్ ఆఫ్ వేపరైజేషన్గా తీసుకుంటాం. సో కిరోసిన్ అనేది ఎక్కువ హీట్ చేస్తే కానీ వేపర్గా కన్వర్ట్ కాదు. ఓకే. సో అంటే దీనికి లోయెస్ట్ రేట్ ఆఫ్ వేపరైజేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆల్కహాల్ అనేది తీసుకుంటాం. ఆల్కహాల్ ఎంత, 65 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరే, అంటే తక్కువ టెంపరేచర్ దగ్గరే నీకు ఇది వేపర్గా కన్వర్ట్ అయిపోతుంది. సో అందుకనే దీన్ని కి హైయెస్ట్ రేట్ ఆఫ్ వేపరైజేషన్ ఉందని చెప్తాం. ఓకేనా, రైట్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 100కి ఉన్నటువంటి ఆన్సర్. 100కి ఆన్సర్ సి అనేది తీసుకుంటామండి. ఓకేనా, రైట్. టోటల్ కాన్సెప్ట్ అనేది ఇది, రైట్. థ్యాంక్ యూ. Hi students, welcome to IACE online classes. In this class we shall discuss RRB NTPC English Medium Grant Test number 59 biology questions and their analysis. Let us see the first question. Schwann cells and nodes of Ranvier are found in. So Schwann cells and nodes of Ranvier. So if you take the structure of the neuron or nerve cell, okay, it has got the long unbranched structure which is called as a axon. This axon is made up of a special type of cells called Schwann cells. Okay, Schwann cells. Now between the Schwann cells there is a kind of fat is present to connect these cells. That fat is called as a myelin. In some of the axons, okay, the deposition of myelin will be more, so that it can form just like a layer around the axon. This layer only called as what? Myelin sheath. This myelin sheath leaves at regular interval small spaces. These gaps are the spaces are called nodes of Ranvier. Okay, so now based on this explanation, it is very clear. Schwann cells and nodes of Ranvier are found in neurons or nerve cells. Okay, chondroblasts are cells present in the cartilage. Osteoblasts are present in the bone tissue. Gland cells will produce either enzymes or hormones. Clear? So answer for the question option A, neurons. Next question. Pathogenic bacteria secrete option A, antigens, option B, antibodies, option C, hormones, option D, interferons. So pathogenic bacteria, any pathogen or any disease causing microorganism releases a special kind of proteins called antigens. Okay, so these antigens will cause disease. They are toxic substances. Okay, so answer for the question option A, antigens. And remember, against these antigens our body or the host body produces another protein called antibodies. Okay, hormones are chemical messengers. They are made up of proteins. Interferons are the substances which are there in the genetical recombination technique or DNA explanation or DNA analysis. We come across these interferons. Okay, so answer for the question option A, antigens. Next question. Which of the following blood groups may be present in the children of a couple having blood groups A and B in heterozygous state? So what is meant by heterozygous? That should be clear to you first. If an organism can produce two types of gametes, okay, or more than one type of gamete, then such organisms are called two types of
gametes, then those organisms are called heterozygous. Let us, for example, male human beings. We have got XY. So a male can produce some sperms with X, some sperms with Y. That's why male is a heterozygous. In the same way, a couple having blood groups A and B. So that means we know that for blood groups the gene responsible is I. So it can express its character in three forms: IA, IB, I0. Okay, IA is equal to IB, that is greater than I0. That's what relation we should know. That means IA, IB both can be expressed if they are present same, and they are dominant over I0. Okay, now both blood groups of A and B is a heterozygous. That means the blood group A can be represented in the heterozygous state like this. Okay, if it is homozygous opposite to heterozygous, you have to represent like this. That means only single type of gamete. But here two types of gametes can be produced. Some gametes with IA, some gametes with I0. In the same way, a person with B blood group in heterozygous state will be, their genetic combination or chromosomal combination will be like this. Now they are also producing two types of gametes, with some gametes with IB, some gametes with I0. Now you have to fuse. Okay, IA, IB. So that resultant blood group is AB. Now this IA combines with I0. Okay, the resultant blood group is A. Now I0 with IB. Since IB is dominant, we have to write first. So B blood group. Then I0, I0. Okay, that results in the formation of O blood group. That means if a couple having blood groups A and B in heterozygous state, the children will have AB is there, A is there, B is there, O is there. That means all types of blood groups can be seen. If they possess, if they have two children, okay, 50% of the children will get these two, and 50% will get. That is the probability we can guess. Okay, so answer for the question A, B, AB, and O is the right answer. Okay, remember this is very important to learn. Okay, for blood groups the gene responsible is IA. Okay, every gene can express its character in two forms. Okay, but here this the gene which is responsible for blood groups can represent its characters in three forms: IA, IB, I0. Right? Next question. The number of chamber in human heart. So the number of chambers in a human heart. We know that the human heart has got four chambers. The upper chambers, two chambers are called atria, made up of right auricle and left auricle. Okay, the lower chambers are called ventricles. Right ventricle, left ventricle. Clear? So answer for the question option A, four chambers. Two chambered heart is present in fish. Three chambered heart is present in frog. Okay, there is no five chambered heart, but there is a 13 chambered heart is present, which is seen in a cockroach. Clear? So answer for the question option A. Next question. The normal amount of blood level in adult human is the normal amount of blood level. So what is the blood volume in a adult human being? We know that 5 liters. In the total body in adults, the blood volume comprises 10% of the total body. Okay, so the normal amount of blood level in adult human beings is 5 liters, and there is no difference between male and female. In both males and females, okay, same volume of blood can be seen. In the total body weight of adults, 10% comprises or constitutes the blood. ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్ 59 అండి. ఫస్ట్ వన్ మనకి ఫస్ట్ క్వశ్చన్, ద వెస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ ఆఫ్ ఇండియా. అంటే మన భారతదేశం అనేది
వెస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ అండి. ఏ రేఖాంశం నుండి భారతదేశం అనేది ప్రారంభమవుతుంది? వెస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ ఇన్ ఇండియా. ఇక్కడ వెస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో ఇది భారతదేశంలో మనకి ఇది ఏంటి సార్ అంటే 68 డిగ్రీలు 68 డిగ్రీ 7 మినిట్స్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ అండి. ఇది మనకి 97 డిగ్రీస్ 25 మినిట్స్ ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఇండియన్ ఈజ్ మెయిన్ ల్యాండ్ గుండా ప్రయాణించినటువంటి లాంగిట్యూడ్ 82.5 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ అండి. 82.5 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ దీన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అని పేర్కొంటారు. సో 82.5 డిగ్రీస్ ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇది భారతదేశ కాలం అంటే గ్రీన్విచ్ మీన్ టైం GMT 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ గ్రీన్విచ్ మీన్ టైం అండి. సో ఇండియా ద వెస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ 68 డిగ్రీస్ 7 మినిట్స్ వెస్టర్న్ లాంగిట్యూడ్ అండి. సారీ ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఆన్సర్ సి అండి. ఇక్కడ మనకి 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇది నార్త్ పోల్ టు సౌత్ పోల్ 0 డిగ్రీస్ లాంగిట్యూడ్. ఓకేనా, ఇట్లా మనకి 180 డిగ్రీస్ లాంగిట్యూడ్. ఇక్కడ 180 డిగ్రీస్ ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ అని. దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. దీన్ని ఇంటర్నేషనల్ మెడిటేరియన్ లైన్స్ అంటే దీన్ని డేట్ లైన్ అంటారండి. ఇక్కడ చూస్తే దీన్ని ఏమంటారండి? ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. డేట్ లైన్ కింద మెరిడియన్ లైన్స్. దీన్ని 180 డిగ్రీలు. దీన్ని మనకి బేరింగ్ అనే స్ట్రైట్ లైన్, బేరింగ్ స్ట్రైట్ లైన్ కి మిడిల్ గుండా పోయినటువంటి లైనే ఈ 180 డిగ్రీస్ ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ అని. అంటే 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం ఏదైతే ఉందో దీన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంతర్జాతీయ దినరేఖ అంటారు. దీని తెలుగులో అయితే ఏమంటారని అంటే అంతర్జాతీయ దినరేఖ. ప్రపంచానికి ఇది అందరికీ ప్రతి ఒక్క రోజు ఏ దేశం యొక్క డేని ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని నిర్ణయించేది ఇంటర్నేషనల్ డేట్ లైన్ అండి. ఓకేనా, చూడండి గ్రీన్విచ్ మీన్ టైం వేరండి. అది 0 డిగ్రీస్ రేఖాంశం అండి. గ్రీన్విచ్ మీన్ టైం అయితే 0 డిగ్రీస్ రేఖాంశం లాంగిట్యూడ్ అండి. గ్రీన్విచ్ మీన్ టైం ద వేరియేషన్ ఆఫ్ గ్రీన్విచ్ GMT ఈజ్ ద హైయెస్ట్ డిఫరెన్స్ అంటే 5.5 అవర్స్. ఇండియన్ స్టాండర్డ్ టైంకి అండ్ మనకున్నటువంటి ఈ యొక్క ప్రపంచ కాలమానానికి మధ్య ఈ డిఫరెన్స్ ఎంత సార్ అంటే 5.5 అవర్స్ అండి. ఎంత వస్తుంది మనకి? 5.5 అవర్స్, 5.5 గంటలు అండి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ బి అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్? పాపులేషన్ పరంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటండి? A1, B2, C3, D4 అంటే పాపులేషన్ వైడ్గా ఫస్ట్ ర్యాంక్. సెకండ్ ర్యాంక్ the largest population the largest population in the world అంటే చైనా. the second largest population country second largest population country in the world అంటే అప్పుడు ఇండియా వస్తుందండి. సో ఫస్ట్ సెన్సస్ ఎప్పటి నుండి 1882 1884 మధ్యన రూల్ చేసిన గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్. ఈయన 1881 నుంచి ఎవ్రీ 10 years అండి, ప్రతి 10 సంవత్సరాలకి సెన్సస్ అండి మనకున్న పాపులేషన్ క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. పాపులేషన్ని క్యాలిక్యులేషన్ చేస్తుందండి. కానీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది 1872లో
లార్డ్ మేయో. ఈయన మొదటిసారిగా మనకి ఆధునిక జనాభా లెక్కల సేకరణ అయితే లార్డ్ రిప్పన్ అండి 1881 నుంచి. ఎందుకంటే ఆయన రూలింగ్ చేసింది ఇండియాలో 1881 నుంచి 1884 మధ్యన ఆయన పరిపాలిస్తాడు లార్డ్ రిప్పన్ అండి. ఈయన కాలంలోనే 1881లో ప్రతి 10 సంవత్సరాలకి ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి పాపులేషన్ క్యాలిక్యులేషన్ అంటే లెక్కించడం సెన్సస్ జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. కానీ ఇండియాలో మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ చేసేది ఎవరు సార్ అంటే 1872లో లార్డ్ మేయో. విచ్ గవర్నర్ జనరల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై పాపులేషన్ అండ్ థియరీ అంటే మనకి ఎవరు వస్తుంది అంటే లార్డ్ మేయో అండి. సో ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ పాపులేషన్ అంటే ఎవరు వస్తారని అంటే మనకి లార్డ్ రిప్పన్ అండి. ఓకేనా. సో ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ పాపులేషన్ వైడ్. సో ఏరియా వైడ్ 7th లార్జెస్ట్ కంట్రీ అండి. ఏరియా వైడ్ అయితే ఏరియా వైడ్ 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. 7th లార్జెస్ట్ కంట్రీ, 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ ఏరియా వైడ్ అయితే. ఓకేనా. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా ఇన్ ద వరల్డ్? ఇప్పుడే చెప్పుకోనమండి 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకున్నాం. ద లార్జెస్ట్ కంట్రీ అంటే రష్యా, అది యుఎస్ఎస్ఆర్ మనకి. తర్వాత కెనడా వస్తుందని, తర్వాత అమెరికా వస్తుందని, తర్వాత చైనా వస్తుంది, తర్వాత బ్రెజిల్ వస్తుంది, ఆస్ట్రేలియా వస్తుంది. 7th వన్ ఈజ్ ఇండియా. అంటే ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ పాపులేషన్. ఓవరాల్గా 2.4% ఏరియా ఆక్యుపై చేస్తుందండి వరల్డ్లో. సో ఇది మనకి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అండి, మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అండి. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ డి అండి. ఓకే. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద రాంగ్ కాంబినేషన్ ఆఫ్ కంట్రీ అండ్ క్యాపిటల్ అండ్. ఈ కింద ఇచ్చినటువంటి కంట్రీ క్యాపిటల్లో రాంగ్గా ఉండేది ఈక్విటోరియల్ గినియాని మెలాబోన్ అండ్ మారిటనియా అంటే నోక్రాచ్ అండ్ పెరు అంటే లిమా అండి. కొలంబియా అంటే బగాట్ అండి, బగాట్. ఇక్కడ మోరాన్ ఇచ్చాడు బగాట్. బగాట్ అంటే కొలంబియా. కొలంబియా, సురీనామ్, ఎంత సౌత్ అమెరికా కంట్రీ అండి. బ్రెజిల్, బొలివియా, పెరు, ఈక్విడార్, కొలంబియా, సో చిలీ, అర్జెంటీనియా, ఉరుగ్వే, పెరుగ్వే, సురినామ్, ఇవన్నీ కూడా నేను సార్ అంటే సౌత్ అమెరికా. దీనిలో ఆండీస్ మౌంటైన్స్ ఉంటాయండి ఈ సౌత్ అమెరికాలో. ఇదంతా కూడాను ఆండీస్ రేంజెస్ అండి. అంటే ఆండీస్ అనే పర్వతాలు ఉంటాయండి, ఆండీస్ రేంజెస్ అనేవి మనకి ఈ సౌత్ అమెరికాలో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ద క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ క్రిసిల్ ఈజ్ హెడ్ క్వార్టర్ ఎట్ ఏ అహ్మదాబాద్, బి ముంబై, సి గురుగ్రామ్, డి పూణే. ఆన్సర్ గురుగ్రామ్ అని. ఇక్కడ దీంతో పాటు క్రిసిల్ అనే ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ సంస్థ అండి ఇది. క్రిసిల్ అనే సంస్థతో పాటు ఇక్కడ ఏముంటుంది అంటే మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ అండ్ పీజీసీఐఎల్ అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ పూణేలో చూస్తే సెంట్రల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంటుంది, కేంద్ర ఎయిడ్స్ పరిశోధన సంస్థ. సెంట్రల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అండ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే పూణేలో ఉంది. సెంట్రల్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా హెడ్ క్వార్టర్ పూణేలో ఉంది. ముంబై అయితే ఏమని చెప్పుకున్నాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ కానీ, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కానీ, బీపీసీఎల్ హెడ్ క్వార్టర్ కావచ్చు, అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ హెడ్ క్వార్టర్ కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్ కావచ్చు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ హెడ్ క్వార్టర్ కావచ్చు, అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ హెడ్ క్వార్టర్ కావచ్చు, లేదా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్ కావచ్చు, లేదా మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్. ఎవ్రీథింగ్ అండి, ఇవన్నింటికి హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే మనకి ముంబై. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఏ సిటీ గల పేరండి? అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు. సో ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ స్టేట్కి గల పేరు ఏంటంటే మనకి ముంబై అని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. నెక్స్ట్,
The Internet Corporation for Assigned Names and Numbers ICANN is the headquartered at The Hague, Netherlands, Monaco, Paris, France, Los Angeles and America, Los Angeles లో ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దీనికి మనకి న్యూయార్క్ హెడ్ క్వార్టర్ ఏంటి సార్ అంటే న్యూయార్క్ డాలర్, యుఎస్ డాలర్ వస్తుందని. ఫ్రాన్స్ ప్యారిస్లో ఉండేటువంటి హెడ్ క్వార్టర్ యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇయర్ 1946 అండ్ ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ ఆద్రే అజోలా. ఆద్రే అజోలా అండి, ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునెస్కో అండి. ఓకేనా. సో ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్ అయితే మనకి ది హేగ్ లో ఉంది, నెదర్లాండ్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ద ఎకనామికల్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఓకేనా. ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి ఎవరన్నారు? ప్రజెంట్ జరుగుతున్న కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ అని. ఎన్కే సింగ్ చైర్మన్, ఎన్కే సింగ్ అండి. సో ఇక్కడ బిబేక్ దేబ్రాయ్ అని ఆన్సర్, బిబేక్ దేబ్రాయ్ ప్రస్తుతం చైర్మన్ ఆఫ్ ఎకనామికల్ అడ్వైజర్ కౌన్సిల్ అండి. ఎకనామికల్ అడ్వైజర్ కౌన్సిల్ ఆర్థిక మండలికి సలహాగా చైర్మన్ గా ఎవరున్నారు? బిబేక్ దేబ్రాయ్. ఈ బిబేక్ దేబ్రాయ్ కమిటీ కూడా ఉంది, బిబేక్ దేబ్రాయ్ కమిటీ. ఇండియన్ రైల్వే బడ్జెట్ అని, ఇండియన్ రైల్వే బడ్జెట్ ని మెర్జ్ చేశారు 2016, అప్పుడు వేసినటువంటి కమిటీ ఏంటి సార్ అంటే బిబేక్ దేబ్రాయ్ కమిటీ అండి. సో ఎప్పుడు సపరేషన్ చేశారు? 1924లో. యాక్చువల్లీ ఇండియన్ రైల్వే బడ్జెట్ ని సపరేట్ చేయడానికి విలియం అక్వార్త్ కమిటీ అండ్ మెర్జ్ చేయడానికి వేసిన కమిటీ అయితే 2016 బిబేక్ దేబ్రాయ్ కమిటీ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ది జోలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అన్నాడు? సో ఏ రాజస్థాన్, బి ఉత్తరాఖండ్, సి తమిళనాడు, డి గుజరాత్ అని. సో ఆన్సర్ ఈజ్ ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ క్యాపిటల్ మనకి ఏంటి సార్ అంటే డెహ్రాడూన్ అండి. ఓకేనా. ఇక్కడ జోలీ గ్రాంట్ మామూలు ఎయిర్పోర్ట్ ఉంది. సో ఓవరాల్ గా నేషనల్ వైడ్ గా చూస్తే 100 ఎయిర్పోర్ట్స్ అనేవి, 100 నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఉన్నాయి ఇండియాలో. సో మనకి గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఓకేనా. అదే తమిళనాడు సిఎన్ అన్నా దురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. మనకి రాజస్థాన్లోని సంగమేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది రాజస్థాన్లో కలదండి. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ బి అండి. Hi everyone, welcome to NTPC Grand Test 59 Economy Explanation. The first and foremost question that we have before us, ఏంటంటే which organization has won the UN Global Climate Action Award for combating climate change amid COVID-19 pandemic? So what are the options that we have before us? If you see that the first and the foremost option that says Infosys, and the second option we have got something called as Google India, and third option is Indian Space Research Organization ISRO, and the fourth option is Global Himalayan Expedition. Remember that Global Climate Action Award, it is generally given only for those who are contributing for the renewable sources of energy. Now if you see among all these things, Infosys, Google India, Indian Space Research Organization, Global Himalayan Expedition చూసినట్టయితే Global Himalayan Expedition is one program which is a tourism based and technology based program where they're trying to provide solar energy to all the villages which are present in the Himalayan region. కాబట్టి ఇటువంటి ఒక మంచి బహత్తర కార్యక్రమం చేసినందుకు గాను గ్లోబల్ హిమాలయన్ ఫౌండేషన్ హ్యాస్ రిసీవ్డ్ దిస్ యుఎన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డ్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ గ్లోబల్ హిమాలయన్ ఎక్స్పెడిషన్. ఎక్స్పెడిషన్ అంటే గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సాహసంతో కూడినటువంటి యాత్రలు చేస్తే దాన్ని ఎక్స్పెడిషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైసెమ్ ఏ ప్రోగ్రామ్ మేడ్ ఫర్ ద ఆప్షన్ ఏ ఎంప్లాయ్మెంట్ ఫర్ రూరల్ యూత్, ఆప్షన్ బి ఎంప్లాయ్మెంట్ ఫర్ అర్బన్ యూత్,
ఆప్షన్ సి డెవలప్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇంటేక్ ఇన్ ద ఫుడ్ ఆఫ్ ద పూర్ ఆఫ్ ద కంట్రీ. ఆప్షన్ డి వచ్చేసరికి ప్రొవైడింగ్ రోడ్ కనెక్టివిటీ టు ద విలేజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ట్రైసెమ్ అన్న పదానికి మీనింగ్ తెలుసుకోవాలి. ట్రైనింగ్ రూరల్ యూత్ ఓకే ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఏంటండి? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో మనకి ఈ ఫుల్ ఫామ్ తెలుసో తెలియదు అన్న విషయాన్ని చెక్ చేయడానికి మనకు బేసిక్గా క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఈ ఫుల్ ఫామ్ తెలిసిన ఎవరైనా సరే ఈజీగా ఆన్సర్ ఇవ్వగలుగుతారు. ఏమని అంటే ఎంప్లాయ్మెంట్ టు ద రూరల్ యూత్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రైసెమ్ ఓకేనా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అనమాట. ఇట్స్ అ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్. ఎందుకంటే మన దగ్గర స్కిల్ ఇండియా అని ఒక పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది. దీనిలో భాగంగా మన యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి చాలా ఇండస్ట్రీస్కి, పరిశ్రమలకు స్కిల్డ్ రిసోర్స్ని ప్రొవైడ్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. అండ్ దెన్ వీ హ్యావ్ గాట్ 73rd క్వశ్చన్ అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బాండ్ ప్రైస్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ వ్యారీ ఇండైరెక్ట్లీ. A tax on personal income reduces disposable income. According to Say's law, demand creates its own supply. ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ వన్ ఏమంటుంది? బాండ్ ప్రైస్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ వేరీ ఇండైరెక్ట్లీ అని చెప్పేసి అంటున్నారు. అంటే బేసికల్గా ఒక బాండ్ అనేది ఏం చేస్తుంది అంటే మీరు ఒకవేళ ఈ బాండ్ని మీరు కొన్నట్టయితే మీకు సర్టెన్ పర్సెంట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పేసి ఈ బాండ్ అనేది ప్రామిస్ చేసింది అనుకుందాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మనకి ఏమైందంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి పడిపోయినాయి అనుకుందాం. అంటే మీరు మార్కెట్లో ఏ బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉండగా, డిపాజిట్ చేసి ఉండగా మీకు తక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్నప్పుడు ఈ బాండ్ ఏం చెప్తుంది? మీకు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఫిక్స్ చేసేసింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అందరికీ? ఓకే, బాండ్ని కొందాము మనము, ఎందుకంటే బాండ్ కొంటే మనకి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే బాండ్కి డిమాండ్ బాగా పెరుగుతుంది. సో దే యాక్చువల్లీ వెరీ ఇండైరెక్ట్లీ, రెండు ఇండైరెక్ట్గా చేంజ్ అయిపోతుంటాయి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ వన్, ట్యాక్స్ ఆన్ అ పర్సన్ ఇన్కమ్ రిడ్యూసెస్ డిస్పోజబుల్ ఇన్కమ్. గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే డిస్పోజబుల్ ఇన్కమ్ అన్న పదానికి మీనింగ్ ఏంటి? డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఇన్కమ్ మైనస్ ట్యాక్సెస్ అండి. టోటల్ ఇన్కమ్ మైనస్ ట్యాక్సెస్. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? ట్యాక్స్ ఆన్ పర్సనల్ ఇన్కమ్ రిడ్యూసెస్ డిస్పోజల్. ట్యాక్స్ బాగా పెంచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకు ఇన్కమ్లోకి వెళ్ళి ట్యాక్స్ ఎక్కువగా వెళ్ళిపోతుంది, మనకు మిగిలే డిస్పోజల్ ఇన్కమ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. కమింగ్ టు సేల్స్ లా, డిమాండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సప్లై. సేల్స్ లా అలా చెప్పలేదు ఎప్పుడైనా సరే. డిమాండ్ తన సొంతంగా సప్లైని క్రియేట్ చేస్తుందని చెప్పలేదు. జనరల్గా డిమాండ్ పెరిగిన కొద్దీ మనకు సప్లై పెరగాలి, కానీ సప్లై అనేది ఓకే డిమాండ్ అనేది తనంతా తను క్రియేట్ చేయలేదు. సో సొసైటీ యొక్క ఫంక్షనింగ్ అనేది ఉండాలి అక్కడ మనకు. ఓకే, డిమాండ్ తగ్గట్టు మనం కొన్ని మెజర్స్ తీసుకున్నప్పుడే సప్లైని క్రియేట్ చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మాకు ఆప్షన్స్ వచ్చేసరికి 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో 1 and 2 ఆర్ ద రైట్ ఆప్షన్స్ ఫర్ దిస్. సో ఇది మనకు గ్రాండ్ టెస్ట్ 59 యొక్క ఎక్స్ప్రెషన్ పార్ట్ అండి. Today we are going to discuss about NTPC English Medium Grand Test number 59 history questions. First question, who was the first Viceroy of India? First Viceroy of India, Mr. Lord Canning became the first Viceroy of India. So here, when 1858 Indian Government Act was introduced, when East India Company suspended in 1857, direct wheeling of crown started. So 1858 Indian Government Act was introduced. According to the Act, administration which is divided like this: highest authority for the Queen, second highest authority for Prime Minister or Parliament of England, third highest authority in charge minister, and fourth highest authority for the Viceroy. Then Viceroy is the head of the Indian nation. Okay, here Lord Canning is the answer. So Lord Canning, who is the Viceroy from 1858 to 62. So 1858 to 62, Lord Canning became the Viceroy of India. So in the period of Lord Canning only, in 1861, Indian Council Act was introduced. According to this, CPC Civil Procedure Code, IPC Indian Penal Code, CRPC Criminal Procedure Code, all of these are introduced according to Lord Canning. So Lord Canning who wrote, in the period of Lord Canning only, in 1859, White Revolution was effected. So answer is Lord Canning is the answer. Then next to our first option, Lord Mountbatten. So Lord Mountbatten became the last Governor General of India, then first Governor General of independent India.
He came to India in 1947 and he went from India in 1948 July. So Mountbatten, who was announced independence for India according to the cabinet missions plan. According to Mountbatten plan, India, which is divided into two parts, India and Pakistan. And Lord Curzon, so Lord Curzon, we can say Lord Curzon. So Lord Curzon is the Governor General from 1899 to 1905. 1899 to 1905, Governor General of India, Mr. Lord Curzon. So on universities, Mr. Thomas Raleigh Committee appointed. On universities, Thomas Raleigh Committee appointed by Lord Curzon. So in 1904, Universities Act was introduced by Lord Curzon. And on railways, he appointed Robert Committee, which is appointed by Lord Curzon on railways. So on police reforms, he appointed Fraser Committee on police reforms, Robert Committee on railways. Then on universities, Thomas Raleigh Committee appointed. Then first University Act was introduced in 1904. Then Bengal separation in 1905. Then Gokhale, who compared Lord Curzon as Aurangzeb to compare చేశారు Lord Curzon ni. So because he was the person who divided India into two parts, Bengal into two parts, East Bengal and West Bengal, on the basis of community. So next is C. Rajagopalachari, first Chief Minister of Madras and first and last Indian Governor General, Mr. C. Rajagopalachari. And first person who received Bharat Ratna in 1954, highest prize of India, Bharat Ratna, who received this award in 1954, Mr. C. Rajagopalachari. So answer B is the answer. Next question. In which of the following towns is Moti Masjid is situated? So Moti Masjid, which is located in Agra, then Jaipur. So Jaipur city, which is founded by Raja Savai Jai Singh, founder of Jaipur city. Raja Savai Jai Singh was the founder of Jaipur city. Founder of Jaipur city, Raja Savai Jai Singh is the founder. Then Jaipur, which is known as Pink City of India. Pink City of India antunamana dine. Lahore. So in 1929, December 31st. So INC session which was held in Lahore. So president of this INC session, Mr. Jawaharlal Nehru. So in this session we declared that from next year onwards, from 1930 January 26 onwards, every January 26 must be celebrated as Purna Swaraj Divas in this Lahore conference. And Ahmedabad. So Mahatma Gandhi who participated behalf of labor who are working in Ahmedabad mill. So in 1918, so this is called Ahmedabad mill event. First personal satyagraha which is started by Mahatma Gandhi in the Ahmedabad mill event only. Answer A. Who was the Governor General of India when the first war of independence broke out in 1857? 1857 లో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనకి గవర్నర్ జనరల్ గా ఎవరు ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. మరి 1857 లో మనకి ఎవరున్నారు అంటే ఇండియాలో మనకి ఇక్కడ లార్డ్ క్యానింగ్ ఉన్నారండి, అలాగే ఇక్కడ లార్డ్ నేపియర్ ఫ్రమ్ 1880 to 1884. సో 1884 సో 1884 వరకు మనకి ఎవరున్నారు అంటే ఇక్కడ మనకి లార్డ్ రిప్పన్ ఉన్నారు. సో లార్డ్ రిప్పన్ who is known as father of self government system in India. Then officially census in India started by Lord Ripon from 1881 onwards. So he was the first in the period of Lord Ripon only. First Industrial Act was introduced in 1881. First Industrial Act also introduced in 1881. So next a Regional Press Languages Act also introduced by Lord Ripon. Then Hunter Commission which is appointed on English education, Mr. Lord Ripon. Then Lord Napier. So Lord Napier became the Viceroy of India from 1872 to 1872, very short term. So he appointed as a Viceroy for India. Then Lord Lytton, 1876 to 1880, Lord Lytton was the Viceroy of India. So a Royal Titles Act was introduced in the period of Lord Lytton. So Queen of England ni Raja Darbar position చేసి ఇక్కడ ఉత్సవాలు చేసినటువంటి పర్సన్ మనకి లార్డ్ లిటన్ అండి. సో Indo-Afghan war which was effected in the period of Lord Lytton only. Then Lord Canning is the answer. Already when I about Lord Canning, in the period of Lord Canning only. So CPC Civil Procedure Code, IPC Indian Penal Code, CRPC Criminal Procedure Code was introduced.
So 1859 white revolution was effected in the period of, so in the period of flag carrying only. So answer is D is the answer. నెక్స్ట్ క్వశ్చన్ 86th. హూ హెల్డ్ ది ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 2 consecutive టర్మ్స్ అనమాట. ఎవరు ఇక్కడ ప్రెసిడెంటా వైస్ ప్రెసిడెంటా? వైస్ ప్రెసిడెంట్ అని అడుగుతున్నాడు ఇక్కడ. వైస్ ప్రెసిడెంట్ కంటిన్యూస్గా మనకి కన్సిక్యూటివ్ టర్మ్స్ అంటారన్నమాట. అంటే కంటిన్యూస్గా 2 times అయినటువంటి ఎవరు ఇక్కడ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంటా? వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ ఎవరున్నారు సార్ మనకి ఇక్కడ అంటే మనకి డాక్టర్ రాధాకృష్ణ, మిస్టర్ ఆర్ వెంకటరమణ, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, వివి గిరి. ఆన్సర్ డాక్టర్ రాధాకృష్ణ. ఎగ్జాక్ట్గా మనకి చూడండి. సో మనకి 1952 జనరల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, 1957 సెకండ్ టైం జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇదే టైంలో ఎవరున్నారు సార్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు ఇక్కడ. ఎగ్జాక్ట్గా 2 years ఈయన ఉంటే 2 terms ఉంటాడు, 10 years. ఎగ్జాక్ట్గా మనకి ఇదే టైంలో 2 times టెన్యూర్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి రాధాకృష్ణ. సో ఆయన తర్వాత ఇమీడియట్గా రాధాకృష్ణ క్యారీ ఫార్వర్డ్ అవుతాడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రైట్, చాలా మంచి క్వశ్చన్ ఇది. మనకి మీరు క్వశ్చన్ చూసుకోవాలి, వైస్ ప్రెసిడెంట్ అన్నాడా ప్రెసిడెంట్ అన్నాడా, ఆవేశపడద్దు మనకి ఇక్కడ. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్ ఆర్ పార్ట్ ఆఫ్ ది యూనియన్ లిస్ట్? ఏంటంట యూనియన్ లిస్ట్. సో యూనియన్ లిస్ట్లో ఎవరున్నారో చెప్పమంటున్నాడు. బ్యాంకింగ్, అగ్రికల్చర్, పోలీస్, పబ్లిక్ హెల్త్. సో బ్యాంకింగ్ సింపుల్గా మీరు కళ్ళు మూసుకొని పెట్టచ్చు. ఈరోజు బ్యాంకింగ్ సిస్టమ్ అంతా ఎవరు రన్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంటే కదా. బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ లేదు. స్టేట్ గవర్నమెంట్ అగ్రికల్చరల్, పోలీసు, పబ్లిక్ హెల్త్ అని కూడా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. మనం చెప్పుకున్నాం కదా 3 lists ఉంటాయి. యూనియన్ లిస్ట్ అని, స్టేట్ లిస్ట్ అని, కంకరెంట్ లిస్ట్ ఉంటారు. సో యూనియన్ లిస్ట్ అంటే ద పార్లమెంట్ ద మేక్ ది లా, ద పార్లమెంట్ హ్యావింగ్ ది అథారిటీ మేకింగ్ ఆఫ్ ది లా ఆన్ యూనియన్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు. స్టేట్ లిస్ట్లో మనకి అథారిటీ స్టేట్కి ఉన్నా సరే బేస్డ్ ఆన్ ది కండిషన్స్ లైక్ నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెన్షియల్ రూల్, ఇఫ్ ద రెజల్యూషన్ పాస్డ్ బై ది 2/3 రాజ్యసభ అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా లా అనేది చేస్తూ ఉంటుంది. ఇక కంకరెంట్ లిస్ట్ అన్నప్పుడు దెర్ ఇస్ ద రైట్ గివెన్ టు ది బోత్ ది సెంట్రల్ అండ్ ది స్టేట్గా చెప్పుకోవచ్చు. ఇట్లా మనకి యూనియన్ లిస్ట్లో బ్యాంకింగ్ ఉంటుంది. ఆల్ ది లిస్ట్ ఎక్కడ ఉంటే మనకి సపరేషన్ ఆఫ్ ది పవర్ 7th schedule ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ నాట్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది ఎక్విజిషన్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్షిప్ ఈజ్ కరెక్ట్? ఇఫ్ సిటిజన్షిప్ ఈజ్ టు అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఏమన్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చెప్పమన్నాడు. దేని గురించి? రిగార్డింగ్ ది ఎక్విజిషన్ ఆఫ్ ది సిటిజన్షిప్. ఇది కీవర్డ్ పెట్టుకోవాలి మనకి. స్టేట్మెంట్ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాల్సిన పని లేదు. సిటిజన్షిప్ కావాలంటే ఈ కింది వాళ్ళు ఏది ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఉందో చెప్పమంటున్నాడు. ఇఫ్ సిటిజన్షిప్ ఈజ్ టు బి ఎక్వైర్డ్ బై రిజిస్ట్రేషన్ 6 months రెసిడెన్స్ ఇన్ ఇండియన్ ఎసెన్షియల్. కొంచెం డౌట్ అనిపిస్తూ ఉంది, ఎందుకంటే మనకి 6 months ఉందా? కాదు. రిజిస్ట్రేషన్ ద్వారా ఎలా రావాలని చెప్పుకున్నాం మనం ఇప్పుడు 7 years రావాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. అట్లనే ఒకసారి, ఎందుకంటే స్టేట్మెంట్స్ పెద్ద క్వశ్చన్స్ కాబట్టి అన్నీ ఒక్కసారి చదివి మళ్ళీ ఒక్కసారి చేద్దామంటే కుదరదు. ఒకేసారి స్టేట్మెంట్ రైట్ ఆ రాగానే ఫైనలైజ్ చేసుకోవాలి ఇలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వన్, ఇఫ్ సిటిజన్షిప్ టు బి ఎక్వైర్డ్ బై న్యాచురలైజేషన్ ద పర్సన్ కన్సర్న్డ్ మస్ట్ హ్యావ్ రిసైడ్ ఇన్ ఇండియా ఫర్ 5 years. ఎక్కడ? న్యాచురలైజేషన్. రిజిస్ట్రేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? 7 years, కాబట్టి తప్పు. న్యాచురలైజేషన్ అంటే చెప్పుకున్నాం 11 years అన్నాం, ఇది కూడా తప్పు. రైట్. ఇఫ్ born in India only that person can acquire the citizenship at least one those parents in India. సో మనకి పేరెంట్స్ అనే వాళ్ళు ఎవరు ఉండాలి? ఇండియన్స్ అని ఉండాలి. అప్పుడు సిటిజన్షిప్ అనేది ఎక్వైర్ అవుతుందా లేదా? ఎస్, తప్పనిసరిగా పేరెంట్స్ అయితే మనకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ సార్, రూల్స్ రిగార్డింగ్ ది సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా షల్ నాట్ బి అప్లైడ్ టు ది జమ్మూ అండ్ కాశ్మీర్. అప్లై అవుతుంది. ఎందుకు అప్లై కాదు? జమ్మూ కాశ్మీర్కి అప్లై అవుతున్నాయి. ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ అనేది స్టేట్ 370 ఆర్టికల్ లేదు కాబట్టి ఇప్పుడు అప్లికబుల్ అవుతా ఉన్నాయి. సో కాబట్టి మనకి ఏమన్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి సార్ అంటే ఆన్సర్ సి. యాక్చువల్గా దీన్ని మనం రెక్టిఫై చేసుకుంటే రిజిస్ట్రేషన్ వచ్చరికి 7 years, న్యాచురలైజేషన్ అంటే 11 years. అప్పుడు మనకి ఆన్సర్లు అనేవి అలా వేరుగా ఉంటుందన్నమాట. చూసుకొని ఆన్సర్ చేయాలి మనం.